బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో గంటల తరబడి ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉమామహేశ్వరరావు ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారం, వెండి ఆభరణాలైతే స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ల్యాండ్ డాక్యుమెంట్స్ బయటపడ్డట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఓ పోలీస్ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉమామహేశ్వరరావు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఉమామహేశ్వరరావు మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ఏసీబీ కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు. అశోక్ నగర్ లో సోదాలు జరిగే ప్రాంతానికి చేరుకున్న ఏసీబీ జేడీ ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు 7 చోట్ల సోదాలు జరుగుతున్నాయని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆయన. సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు ఏసీబీ జేడీ. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో గంటల తరబడి ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? ఎంతసేపటి నుంచి సోదాలు జరుగుతున్నాయి? ఇంకా సోదాలు జరిగే ఛాన్స్ ఉందా? ఇప్పటికీ కీలకమైనటువంటి పత్రాలు కానీ అఫ్ కోర్స్ బంగారం, వెండి ఇవన్నీ కూడా చాలా వరకు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? రమణబాబు సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో దాదాపు లక్షల కొద్ది డబ్బుతో పాటు అరకిలో పైగా కూడా బంగారు ఆభరణాలు, మరోవైపు భారీ ఎత్తున ఏదైతే వెండికి సంబంధించిన ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్ లో ఉన్నాం. అశోక్ నగర్ లో చూసుకోవచ్చు, ఇదే అపార్ట్మెంట్ లో ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది ఏసీబీ సోదాలు అనేవి. ప్రస్తుతానికి దాదాపు గంటల తరబడి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇతను పనిచేసినటువంటి ఏదైతే గతంలో ఇబ్రహీంపట్నంలో చేశాడో, ఇబ్రహీంపట్నంలో గతంలో ఏసీబీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేసి ఆయన స్థానంలో ఉమామహేశ్వరరావు ఇతనికి ఏసీపీ స్థాయి అక్కడ ఇచ్చారు. ఇవ్వడంతో అక్కడ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించి అక్రమాలు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా సాహితీ ఇన్ఫ్రా డెవలపర్ సంబంధించి కూడా డైరెక్టర్ తో పాటు మరోవైపు లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే బాధితులు ఉంటారో బాధితులకు అందజేయడంలో పేమెంట్ అలసత్వం సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి భారీ ఎత్తున డైరెక్టర్ తరఫున ముడుపులు ముట్టాయన్న కోణంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. మనం చూస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్ లో గంటల తరబడి ఉదయం 5 గంటలకు మొదలైంది, దాదాపు 16 గంటలకు వస్తుంది. 16 గంటల నుంచి కూడా ఏకకాలంలో దాదాపు 7 ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి పోలీసుల పహార మధ్యలో ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే జేడీ సూచనలు కూడా చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న దాడులకు సంబంధించి మొత్తాన్ని చూసుకుంటే దాడులకు సంబంధించి మరికొద్దిసేపట్లో వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ ఏసీబీ అధికారుల సోదాలో కూడా పూర్తి స్థాయిలో కీలక పత్రాలతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా పోలీసులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకుంటే ఇటు కమర్షియల్ ల్యాండ్స్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ సంబంధించిన భూములకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలకు సంబంధించి సేల్ డీడీ ఎవరు చేశారు, ఎలా చేశారు, వీటన్నిటికి సంబంధించి ట్రాన్సాక్షన్ గురించి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. పెద్ద సంఖ్యలో ఇటు ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బు, మరోవైపు బంగారు ఆభరణాలు పట్టుబడడంతో పూర్తి స్థాయిలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న కోణంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. రమణబాబు, ప్రస్తుతానికి ఇంకా ఇతని అంటే ఉమామహేశ్వరరావుని అంటే ఇంకా మరిన్ని ఆస్తులు, అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని విచారిస్తారా లేక అరెస్ట్ చేసి చూపిస్తారా అనేది మరికొద్దిసేపట్లో తెలియనుంది. దాదాపు కోట్ల కొద్ది సొత్తు మొత్తం ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన ఆస్తికి సంబంధించి కూడా ఒకవైపు లెక్క కట్టడం, మరోవైపు అతను ఏదైతే డ్యూటీ విధి నిర్వహణలో ఇన్నేళ్ల వరకు అంటే ఇప్పటి వరకు డ్యూటీలో వచ్చిన ఏదైతే జీతం సంబంధించిన డబ్బుల లెక్క ఒకవైపు, మరోవైపు అతను సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులకు సంబంధించి మరోవైపు లెక్క కట్టడం, వీటన్నిటి కూడా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసి కూడా ఏసీబీ కోర్టులో ఇతన్ని రిమాండ్ కూడా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి ఇవాళ రిమాండ్ అంటే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారా లేక విచారణ ఇంకా కొనసాగిస్తారా అనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ అమర్.